ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నిన్ను వదిలేసిన అమ్మాయి, ఒకప్పుడు నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ రావాలంటే ముందుగా నిన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది, ముందు అది తెలుసుకోండి. అలా తెలుసుకున్న తరువాత తనని నువ్వు ఏమీ అనకూడదు. నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఒకప్పుడు తనకు నచ్చని పని చేశావు, ఇప్పుడు తనకు నచ్చిన పని చెయ్యి. అది నీ ప్రవర్తన కావచ్చు, ఇంకా మీ పర్సనల్ విషయం కావచ్చు. ముందుగా ఇలా చేశావంటే అమ్మాయికి అర్థమవుతుంది. ఎలా అంటే, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అనుకుంటుంది. అలా అనుకున్న మరుక్షణమే మీ గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా మొదలు పెడుతుంది అంటే అమ్మాయికి మీ పైన మళ్ళీ ప్రేమ పుట్టుకొస్తుంది. అలా పుట్టుకొస్తుంది అంటే మీరు మారినట్టు అమ్మాయికి కనబడుతుంది. ఎంత కాదన్నా ఒకప్పుడు మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. రిలేషన్లో ఉన్నవారిని తేలికంగా మర్చిపోవడం ఎవరితోనూ సాధ్యం కాదు అని మనం తెలుసుకోవచ్చు. మీరు ఇలా చేస్తే అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.